రాజ్యం ఏమన్నా విశేషాలు చెప్పవే. మొన్న మా బాబాయ్ కొడుక్కి పెళ్ళైంది కదా. ఏంటి అప్పుడే విడాకుల్లోకి వచ్చిందా మ్యాటర్? అదే నీకేదో ఆడపడుచు కట్నం వద్దని వెనకంచం చదివించావు కదా. కంచం పోయింది, కట్నాలు ఏం రాలా. వాడి పెళ్ళో పెద్ద గయ్యాన్ని టైప్ అంట, ప్రతిదానికి గొడవలేనంట. కొత్త చెప్పులే కొరుకుతాయి, కొత్త పెళ్ళ ఆడడంలో వెళ్తే ఉంది. 4 రోజులు పోతే అలా సర్దుకుంటారులే. మీకు అన్ని నిదానమే. ఏవండి మీ ఫోన్ మోగుతోంది. డాక్టర్ బరువులు ఎత్తద్దు అన్నాడే, కొంచెం ఆ ఫోన్ ఎలాగి బద్దకం అని చెప్పచ్చు కదా. ఇదేంటి సూర్యమ్మ ఫోన్ చేస్తున్నాడు? పొద్దు పొద్దు ఏంటి బాబు నీకేమన్నా ఫోన్ చేశాడా? నాకేం చెల్లిదు బా. మరేంటి నాకు చేస్తున్నాడు? నిన్ను బాగా తీసుకుపోతాడేమో. నేను అప్పుడే వెళ్ళను బా, ప్లీజ్ ఇంకొన్ని రోజులు ఉంటాను. నువ్వు చెప్పు. ఉండు ఏంటో కనుక్కుందాం. సూర్మా ఏంటి బాగున్నారా? బాగున్నానరా. ఏంటి ఇలా ఫోన్ చేసి? ఏం లేదు అల్లుడు, ప్రతి ఏడాది వెళ్ళినట్టు ఈ ఏడాది తిరుపతికి వెళ్దాం. నువ్వు రాజ్యము పద్దు వచ్చేయండి. నాకెక్కడ కుదురుద్దు మా రాజ్యాన్ని పొద్దున పంపుతానులే. అలా కాదల్లుడు, ఈసారి ఇంకో విశేషం కూడా ఉంది. పద్దుకి కొండ మీదే పెళ్లి చూపులు అరేంజ్ చేశాను. అన్ని కుదిరితే ఈ కార్తీక మాసంలో పెళ్లి చేసేద్దాం. అబ్బా మావయ్య ఒక్క నిమిషం ఉండు మావయ్య, సిగ్నల్ అందట్లేదు. ఇప్పుడు చెప్పండి మావయ్య. ఏం లేదల్లుడు, కొండ మీద మన పద్దుకి పెళ్లి చూపులు ఏర్పాటు చేశా. అన్ని కుదిరితే పెళ్లి చేసేద్దాం. మేము వస్తాం కదా మావయ్య. ఇంతగా పెళ్లి కొడుకు ఏం చేస్తుంటాడు? పెద్దగా ఏం చదువుకోలేదు, 3వ తరగతి. 15 గేదెలున్నాయి, 2 కోళ్లపారాలున్నాయి. దాని ముఖానికి ఇంతకన్నా మంచి సంబంధం వస్తుందా? దాని బాధ్యత తీరిపోతే నేను ప్రశాంతంగా బతకచ్చు కదా. సరే మావయ్య మేమంతా వస్తాము. కంగ్రాట్స్ పద్దు. నీకు పెళ్లి ఇష్టం లేదు. నాకు గేదెలు కాసుకునేవాడు, కోళ్లు పెంటెత్తుకునేవాడు వద్దు. అమెరికాలో పనిచేసే సాఫ్ట్వేర్ కావాలి. కానీ మీ నాన్న పెళ్లి చూపులు తిరుపతిలో ఏర్పాటు చేశాడే, ఎలాగ తప్పదు. వెళ్ళాక పెళ్లి తప్పదు బా. నువ్వే నన్ను గంట నుంచి బయటపడేయాలి. నువ్వు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు ఈ పని. ఇంత దాకా వచ్చాక మీ బావ మాత్రం ఏం చేయగలరు? బా సంగతి నీకు తెలియదక్క. సూపర్ మ్యాన్, బ్యాట్స్మ్యాన్, ఫైర్ మ్యాన్ అన్నీ ఇతని. బావ తలుచుకుంటే ఏదైనా చేయగలడు. చక్రవర్తి వేయగలడు. బా ఎవరినైనా ఇద్దరు ఒప్పించగలడు. ఏ మాయ చేసైనా నన్ను కాపాడగలడు. భయం లేదు బాలా, ఇదే నా అభయం. యావండి నువ్వు నోరు ముయ్యి. సార్ సుబ్బు దా సండే కదా ఈరోజు ఏంటి స్పెషల్? ఏం లేదు సార్, నాకుంది సార్. ఏంటో? కాంతమ్మ కవితంలో 4 సీన్లు రాయాలి సార్. కాంతమ్మ కవితమా? అవును చెగోడి, నువ్వు ఎప్పుడు రాస్తూనే ఉంటావా? అవును సార్, రాత్రింబగలు రాస్తూనే ఉంటాడు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తుందంట అనుకున్నాను. రాత్రి బౌల్లో లైట్లు ఆపట్లేదు నువ్వు? దీపాలు ఆర్పడం మా ఇంట వంట లేదు సార్, ఆ పని మా పార్ట్నర్. చూసారా ఎంత కమిట్మెంట్ ఉన్న రచయిత. అవును, పెన్ను తెగబాడేస్తున్నాడు. అవును చెగోడి, నువ్వు రాసిన సీరియల్స్ ఏ ఛానల్ వస్తున్నాయి? రావట్లేదు సార్, రాబోతున్నాయి. మేడం గారే నీ గుట్టంలో వేయిస్తాన్నారు. నీ గొట్టమా? అబ్బా యూట్యూబ్ అండి. యూట్యూబా? వీడి భాష తగలయ్యా. అది సరే కానీ సుబ్బు, మేమంతా తిరుపతి వెళ్తున్నావా? ఈ సడన్ ప్లాన్ ఏంటి సార్? అంటే మేము ప్రతి ఏడాది వెళ్తాం, నువ్వు కూడా వస్తావా? యావండి ఇది మన ఫ్యామిలీ ట్రిప్ కదా. అదే నిజమే. ఆ కోళ్ళ ఫార్మోడికి ఇంకో కూతురుండుంటే ఫారెన్ కోళ్ళలో ఉన్నామని నీకు ఇచ్చి చేస్తానన్న అంటాడు. కోళ్ళ ఫారం ఏంటి సార్? నీకు తెలియదు కదూ, మా పద్దుకు ఒక గొప్ప సంబంధం వచ్చింది. తిరుపతిలో పెళ్లి చూపులు. కంగ్రాట్స్ పద్దు. కానీ మా పద్దుకి పెళ్లి ఇష్టం లేదంట, ఎన్ఆర్ఐ చేసుకుంటుందంట. చిన్న పిల్ల అది అలాగే ఉంటుంది, దానికేం తెలుసు? 4 కాళ్ళు. ఒరే సెగూడే, నువ్వు వచ్చినప్పటి నుంచో చూస్తున్నాను 4 కాళ్ళు అంటున్నావు. ఎదురదే 4 కాళ్ళలో దేంతో కొండెక్తారు అని అడుగుతున్నాను సార్. మనిషికి ఉండేది 2 కాళ్ళు కదరా. నాకు తెలిసిన ఉద్దేశం 2 కాళ్ళు 2 మోకాళ్ళు ఉంటాయి కదా సార్. తిరుపతి మెట్లు మోకాళ్ళతో చాలా మంది ఎక్కుతారు కదా, అదే అంటున్నట్టున్నాడు. ఏ చెగోడి? బా
నేను రాను, నాకు పెళ్ళొద్దు. రాకపోతే మీ నాన్న గొడవ చేస్తారే. ఒంట్లో బాగాలేదని చెప్పు, లేదంటే నేనేదో ఒకటి చేసుకొని మీ అందరికీ కనిపించకుండా పోతాను. అన్ని మాటలు ఎందుకులే? మీరంతా ఓదార్పు డ్రామా ఆపండి. ఏయ్, నువ్వు మెల్లో డ్రామా ఆపు. ఇంతకన్నా ఆ అబ్బాయిని చూసి నచ్చలేదని చెప్పచ్చు కదా. ఎన్నో తెలివితేటలు నువ్వే ఏం మాట్లాడకుండా బాగా పెళ్లి చేసుకున్నావు. నాలాంటి చిన్నపిల్ల పరిస్థితి ఏంటి? అది నిజమే. ఏంటి నిజం? ఇదిగో పద్దు, నీకు నచ్చబట్టు నువ్వు రాకు, అంతేగాని మా ఇద్దరి మధ్య పొలాలు పెట్టకు. బా సారీ బా, ప్లీజ్. రాజ్యం బుడ్డది బొంగమూతి పెట్టి సారీ చెబుతుందా? మీరే బుడ్డదంటున్నారు, దాన్ని ఒక్కదాని ఇంట్లో వదిలేసి ఎలా వెళ్తాం? వీళ్ళంతా లేరా? నేనున్నానుగా. అదే అదే మేమున్నాం కదా అని చెప్తున్నా. అవును సార్, మేము ఉన్నాం కదా. వంట చేయడానికి ఐసు కూడా ఉంది. అవును రాజ్యం, పర్లేదు వదిలేద్దాం. అక్క, అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటాను, నాకు శనగలు కూడా అక్కర్లేదు. సరే. ఏంటి గారు సభ పెట్టారు? ఒరే ఆవుదాం, ఊరికెళ్తున్నావు. అయ్యగారు ప్రోగ్రామ్ ఫిక్స్ చేయమంటారా? ఒరే చిట్టు, నేను మీ అయ్యగారు కలిసి ఊరికెళ్తున్నావు. పద్దు ఒక్కతే ఇంట్లో ఉంటుంది. ఐసు కూడా చెప్పు, చాలా జాగ్రత్తగా పద్దును చూసుకోవాలి. అలాగే అమ్మగారు. ఏమండి, ఇంకా 2 టికెట్లు బుక్ చేయండి. మీరందరూ తిరుపతికి వెళ్ళండి, నేను నా పని పూర్తి చేస్తాను. అప్పుడు అందరం కలిసి ఏసీ బస్సులో తిరుపతికి వెళ్దాం. దొంగ తిండి తింటే తప్ప ఇంకేం తెలుదా పద్దు? ఓ, నువ్వా? బాగున్నావా? పొద్దున్నే చూసాక మళ్ళీ ఇప్పుడు బాగున్నావా అని అర్థమే. దేశంలో ప్రతి అరగంటకి ఒకడు చచ్చిపోతున్నాడంట. ఉన్నావా పోయావా అని అడిగా. ఏడ్చావులే, నీకు విషయం చేద్దామని వచ్చా. ఏంటది? రాత్రికి నీ బెడ్రూమ్కి వస్తా. ఎందుకు? హల్వా పెడదామని. అయ్య బాబాయ్, పెళ్లికాయలు రాత్రిపూట హల్వా తినకూడదంట. బాగా చెప్పాడు. తింటే ఏమవుతుందంట? వాంతులు అవుతాయంట, అక్క చెప్పింది. ఏమవద్లే, నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? తలుపు తీసి పడుకో. అలా పడుకుంటే దొంగలు వస్తారంట. ఇదేవాడు చెప్పాడు? మా ఫ్రెండ్ శివాని చెప్పింది. 3వ తరగతి చదివేది అది చెప్పడం నువ్వు విన్నావు. మంచి ఎవరు చెప్పినా వినాలంట, మా అమ్మ చెప్పింది. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అన్నాను తప్ప నువ్వేం చెప్పవా? ఏం చెప్పాలి? మళ్ళీ మొదటికొచ్చావా? ఏం చెయ్యాలో నేను చెప్తాను, నువ్వు బెడ్రూమ్ తలుపు తెరిచి పెట్టు. కుదరదు. మర్చిపోయావా? 4 కాళ్ళు మర్చిపోయావా? అక్క వాళ్ళు నడిచి వెళ్తున్నారంట, మోకాళ్ళ మీద కాదు. సెట్ అయ్యరా? ఇందాక 4 కాళ్ళంటే అదే చెప్పావుగా నువ్వు. ఓహో, నీకు అలా అర్థమైందా? ఒక్కసారి ఫ్లాష్ కట్టేసుకో. అమ్మా, వద్దు వద్దొద్దు వద్దు వద్దొద్దు. వద్దు. మరైతే తలుపులు తెరిచిపెట్టు. నాకు నీ మీద ఇలాంటి ఫీలింగ్స్ రావట్లేదు. ఒక్కొక్కసారి చెకోడి గాడిని కూడా సల్మాన్ ఖాన్ అనుకోవాలి. తప్పదు. నేను చూసే సైట్ అని ఆపేశారు. ఏ చేకోడి, పక్కింటోళ్ళతో గొడవ పెట్టుకున్నావంట. అప్పుడే నీకు రిపోర్ట్ చేశారా? భాస్కర్ గారు లేరు కదా అని వచ్చి నాకు కంప్లైంట్ చేశారు. ఇంతకేంటి గొడవ? ఏం లేదు సుబ్బు, కొత్త కవిత రాశాను, వారి ఇంటి ముందు చదివితే గొడవైంది. ఏం కవిత రాశావు? సమత సమత ఎక్కడుంది సమత అని అన్నాను. నా కూతుర్ని పిలుస్తా వెంట్రా అని కర్ర పుచ్చుకొని వచ్చేసాడు. అయ్యో, నిజం చెప్పకపోయావా మరి? చెప్పాను సుబ్బు, గీత మీద ఒట్టేసి చెప్పాను, అయినా వినలేదు. ఏంటి, గీత మీద ఒట్టేస్తే వినలేదా? అసలు వాడి గీత అంటే తెలుసా? ఎందుకు తెలియదు? అది ఆడు పెళ్ళామేగా. అంటే నువ్వు ఒట్టేసింది భగవద్గీత మీద కాదా? ఏం చెప్పమంటావు సుబ్బు, నా దగ్గర భగవద్గీత లేదు, ఆయన పిల్లని దగ్గర తీసుకుని వచ్చేసా. నిన్ను తిట్టడం కాదురా, చంపి పడదొప్పాలి. తర్వాత చంపుతూ గాని ఈ రోజుకెళ్ళి మీ ఫ్రెండ్ ఇంట్లో పడుకో. ఎందుకు పడుకోవాలి? ఎంతో ఖర్చు పెట్టి హీరోయిన్ పెళ్లి చేసుకుంటే శోభనానికి 6 నెలల వరకు కాల్ షీట్ లేవు అన్నదంట. కాస్త అర్థమయ్యేలా చెప్పు చెకోడి. భాస్కర్ సార్ ఉన్నప్పుడు ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అనేవాడివి కదా. అవును, అనేవాడిని. ఆయన ఇప్పుడు లేరు కదా, వెళ్ళొచ్చు కదా. ఎందుకులే, ఆ ఎంజాయ్మెంట్ ఇక్కడే చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తా? మంచి ఫుడ్ ఆర్డర్ చేశాను, అది రాగానే బాగా తిని పడుకుంటాను. ఏంటి అది ఎంజాయ్మెంటా? అవును, వంట చేయకుండా తినడంలోనూ కలలు రాకుండా నిద్రపోవడంలో ఉన్న హాయి ఇంకెందులోనూ ఉండదు. అయితే వెళ్ళవా? నేను వెళ్ళను. ఆయన ఇందాక నుంచి నన్ను బయటికి పంపించాలని చూస్తున్నావు ఎందుకు? ఏం లేదులే, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటా. ఏం చేస్తావు? ఏం చేస్తాను, రాసుకుంటాను. రాజ్యాంగాలు వచ్చేసరికి 1 కేజీ తెల్ల పేపర్లు నలుపు చేయాలి. సర్లే, నువ్వు అర్థం కావు.
ఈడు తినేసి పడుకుంటాడు కాబట్టి ఈడితో ప్రాబ్లం లేదు. మన ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే ఇంట్లో అందరూ నిద్రపోవాలి. ఆముదం వచ్చేస్తున్నా. ఒరే ఆముదం, నీకు మందంటే ఎందుకు అంత ఇష్టం? తెలీదు, చిన్నప్పటి నుంచి మందంటే భలే ఇష్టం. చిన్నప్పుడా? చిన్నప్పుడు అంటే ఎంత వయసురా? గుర్తులేదు. మా నాన్న మందు తీసుకుని రమ్మనేవాడు. నేను కొంచెం మంది అక్కడే తాగి నీళ్లు కలిపి మా నాన్న తీసుకొచ్చి ఇచ్చేవాడిని. అంటే మీ నాన్న వల్ల నీకు మంద అలవాటైందన్నమాట. అవును చెక్కోడి, నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి రాస్తా ఉంటావు. నువ్వు పెద్ద రచయితవా? ఎవర్రా రచయిత? చిన్నప్పుడు నోట్స్ రాయాల్సి వస్తుందని చెప్పి బద్దకమై బడే మానేశాను. దరిద్రం చూడు, ఇప్పుడు పేజీలు రాయాల్సి వస్తుంది. అంటే నువ్వు రచయితవు కాదా? కాదా, రాజ్యం మేడం బలవంతం మీద రాయాల్సి వస్తుంది. అలాగా? అంటే రచయిత అవుదామని రాలేదా? పద్దు కోసం వచ్చా. చిన్నమ్మాయి గారి కోసమా? అవును. ఎందుకు? నాదో విషాద గాథ. అప్పుడు నేను చిన్న పిల్లోడిని. నా మొహం చూసావంటే రాడు చూడు. పద్దు, అదేంటి చిన్నపిల్లడన్నావు? ఆడుండేది నువ్వే కదా? నోర్మై, నీకోసం చైల్డ్ ఆర్టిస్ట్ తీసుకురావాలా? చిన్నప్పుడు గిట్టప్పుడు కూడా నేనే వేసా. అలాగా? సరే చెప్పు. అప్పుడు పద్దు కూడా చైల్డ్ ఆర్టిస్టే. అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో, సడేలేని అలసడి ఏదో ఎలా మదికి వినిపించిందో, స్వరం లేని ఏ రాగంతో చిలిమికెలా స్వాగతమందో, ఇలాంటివే తెలియక ముందే మనం మరే కథానిక మొదలైందో. తర్వాత ఏమైంది? ఒకరోజు పద్దు తాడాడుతూ కేవ్వు నడిచింది. తర్వాత పద్దు నాకు కనబడ్డం మానేసింది. ఎందుకు? వాళ్ళ ఇంట్లో ముద్దమందారం పూసిందంట. అవునా? కొన్ని రోజుల తర్వాత మా ఇంటికి వచ్చింది. ఇక అక్కడి నుంచి మొదలు మా కొట్లోని చెగోడీల్లో సగం అదే తినేసేది. బఠానీలు శనగలకు కూడా డబ్బులు తీసుకునేది. అంటే నిన్ను అయినా నాకు ఒక డౌట్. నీ ముఖం చూస్తే ఏ అమ్మాయి ఇష్టపడదు కదా, నువ్వెందుకు ఆశపడ్డావు? ఇలారా, నన్నెందుకు కొడుతున్నావు? నా మందు నా ఇష్టం. కావాలా వద్దా? కావాలి, కొట్టుకో. అలా 10 సంవత్సరాలు అయ్యాక ఒకరోజు సడన్ గా మాయమైపోయింది. వాకప్ చేస్తే ఇక్కడుందని తెలిసింది. అందుకే వచ్చా. ఏం చేద్దామని? ఏదో ఒకటి చేసేద్దామని. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇవాళ రాత్రికి ఆ పద్దుని ఏం చేయాలో చేస్తే మళ్ళీ మనం అందరం తిరుపతికి వెళ్ళొచ్చు. అయ్యో బాబోయ్, అర్థమైంది కదా అని అందరికి చెప్పే కదా. నా అంతటా నేను చెప్పను, కానీ కొన్ని బలహీన క్షణాలు ఉంటాయి కదా, అప్పుడు చెప్పేస్తా. ఇదిగో వేలు నొప్పెడితేమో దీన్ని వాటి మధ్యలో పెట్టు. ఐసో 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 సచ్చినోడా, అప్పుడే తాగడం కూడా మొదలెట్టేసావా? అందుకే నీ ఇలాంటి వాళ్ళ పాతన ఆ భగవంతుడు కూడా ఎండు. తాగడానికి డబ్బులుండగా ఇంకా దేవుడు ప్రార్థించేది ఎందుకే? పిచ్చి ముఖం. ఈ డబ్బులు చూడు. ఇంత డబ్బా ఎక్కడి మావా? చెక్కోడి ఇచ్చాడు. అతను నీకెందుకు డబ్బు ఇస్తాడు? గొప్ప తీసి ఏమైనా అమ్మేశావా? కాదు, ఆ చెక్కోడి గాడు ఒక రహస్యం చెప్పాడు. అది దాయటానికి డబ్బులు ఇచ్చినాడు. నువ్వు పెద్ద బ్యాంకు రాకరమని తాగుబోతుడు మాటలు నువ్వును. కాదే, ఆ చెక్కోడి అమ్మాయి గారు లవర్స్ అంట. అమ్మాయి గారు వారికి హ్యాండ్ ఇచ్చేసి వచ్చేసిందంట. అందుకే అమ్మాయి గారిని ఈ రోజు రాత్రికే ఫ్లైఓవర్ ఎక్కించేద్దాం అనుకుంటున్నాడు. ఆ విషయం ఎవరికి చెప్పొద్దని నాకు ఈ డబ్బులు ఇచ్చినాడు. నీకు తాగితే ఒళ్ళుపై తెలియదు మామా. అమ్మగారు చెకోడిని తమ్ముడు అని పిలుస్తారు. ఆ వర్షం చూస్తే అమ్మాయి గారు చెల్లి వరుస అవుతుంది. అవన్నీ నాకు తెలీదే, వారు చెప్పిందే నీకు చెప్పినాను.
తాగితే చాలు నీకు బావి వరుసలు తెలియవు ఈ మాట ఇంకా అయ్యగారు అమ్మగారు వింటే మన ఉద్యోగాలే పోను. అది కాదే. తాగిన మైకంలో ఏదో మాగుతావు, తెల్లారేసరికి అంతా మర్చిపోతావు. వీడు రాత్రిపూట తాగి బాగినవన్నీ తెల్లారితో మర్చిపోతాడా? ఈ రాత్రి గడిస్తే చాలు. పదు ఆ పప్పు అందుకో. నేను ఎత్తానండి. తనకు దగ్గరగా ఉందిగా, తను వేస్తుందిలే. నేనెందుకు పోయాలి? ఐసు నువ్వు వడ్డించువే. 4 కాళ్ళు 4 కాళ్ళు. 4 కాళ్ళు ఏంటి? నీకెందుకు? నువ్వు తిను. ఐసు నాకు కూడా అన్నం పెట్టవే. అట్ట మూల కూర్చో పెడతాను. ఆడ కూర్చున్నది ఇక్కడే కూర్చుంటా. పెట్టు. ఏ అవును, ఇక్కడికి వచ్చినాయండి. అదేంటండి సినిమా హాల్లో ఇంటర్వెల్ డబ్బులు కూడా చెక్కడు తిన్నట్టు అట్లా కేకలేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుండా చెగోడీలు తినడం ఏంటి ఆముదం? ఏం ఆడుతున్నావు? మీరు ఊరుకోండి సుబ్బు బాబు. కొంతమంది చెకోడీల కోసం ఎన్ని నాటకాలైనా ఆడతారు. సచ్చినోడు, వీడికి నా మ్యాటర్ మొత్తం తెలిసిపోయినట్టుంది. లే ఇక్కడ నుంచి. నువ్వు ఆగే తాటి గుజ్జు మొహం దానా. కూర్చొని ఏమవుతుంది? కంచెం ముందు కూర్చున్న వాడిని లేపకూడదు. నీ మనసు చాలా గొప్పది పద్దు. సర్లే గాని ఈ మధ్యలో మన సినిమాలు చూసావా? లేదు. ఎప్పుడు మీ అక్కతో పాటు సీరియల్ చూడడం కాదు, అప్పుడప్పుడు సినిమాలు కూడా చూడు. చెగోడి ఎంత చెల్లైతే మాత్రం ఇంత అథారిటీ పనికిరాదు. ఊరికే వర్షాలు గుర్తు డైలీ సీరియల్ ఒకే ఎపిసోడ్ 6 సార్లు చూస్తుంటున్నా. మీరిద్దరు నోరు మూసుకొని భోజనం చేయండి. అన్నం తినేటప్పుడు మాటలెందుకు? ఏంటో అందరు వాళ్ళు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. ఐసో కొంతమంది చెకోడీలు కొనుక్కోడానికి డబ్బులు లేక ఒరే అవును, నోరు మూసుకొని తిను. నోరు మూసుకొని అన్నం ఎలా తినాలి సుబ్బు బాబు? ఏంటి పిడకలు వచ్చిందంటే? ఈ దరిద్రుడు అన్నంత పని చేస్తాడో ఏంటో. లంక కాపులో ఉన్న రాక్షసులో ఎలా పడుకుందో ఆ గురకేంటో. నిజంగా ఆ చెకోడి కాడు వస్తాడా? ఏమైనా చేస్తాడా? ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు? Square B square A plus B whole square. Tom and Jerry war, Ricky and Tamina don't care. తీసుకున్న డబ్బులకి వీడు బాగానే డోర్ ఓపెన్ చేసి పెట్టాడు. నువ్వు పడుకో బంగారం, నేను లోపలికి వెళ్ళి పాపకి జోలపాట పాడుస్తా. ఈ ఎదవని కాపలా పెడితే పందిలా నిద్రపోతున్నాడు ఏంటి? వీడి ఫోటో తీసి భాస్కర్ గారు చూపిస్తా. అమ్మని ఏంటి నిద్రపోకుండా నాయకబడ్డాడు? ఏదేమైనా ఏమి దొరకకూడదు. వీడికి నిద్రలో నడిచే అలవాటు ఉందా? అవును, ఈ చెగోడి గడేడి. ఐసు యాక్చువల్లీ అది నేను ఎందుకు వచ్చానంటే దీనికి కూడా నిద్ర నడిచే అలవాటు ఉందా? ఇంక ఇద్దరు పిల్లలు ఏం పడతారు?
ఫ్రెష్ అవుతున్నట్టుంది. బయటికి రా, నిన్ను ఖరాబ్ చేస్తా. అప్పటివరకు నేను ఎక్కడ దాక్కోవాలి? ఓ మంచం కిందకి దూతా. అమ్మోని, ఏడిచాడేంటి? ఈ సుబ్బుగాడు మొత్తం ప్లాన్ అంతా నాశనం చేశాడు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? జై కాపాడేడాలు, జై సప్త మంటగత్తెలు. ఆగండి ఆగండి, ఏమైంది? దొంగ ముసుగుదేంటి చూద్దాం ఎవరు. సుబ్బు బాబు నువ్వా? నేను అనుకుంటూనే ఉన్నాను ఈ బాబు గారు ఇట్లాంటి పని చేస్తాడని. ఏగినికి ఎంత జిడ్డుందో తోటగా తెలిసేది. సుబ్బు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మంచి నీళ్ళ కోసం. మంచి ఇళ్ల కోసం బెడ్రూమ్ లోకి వస్తారా? నువ్వు పక్క తప్పుకో, నీకు విషయం చెప్పాలి. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? అరే ఆందో, ఏంటి చెక్కోడి? అయినా నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? మీరిద్దరికి తలుపు ఎవరు తీశారు? సచ్చినోడా, నువ్వు తాగిన మాత్రం తెరుచుంటావు. నేనేది తెరిచాను? ఇదేనా కళ్ళు దుకాణమా? ఎప్పుడు పడితే అప్పుడు తెరవటానికే. తాగిన మాత్రం జరిగినవి తర్వాత గుర్తుండవు కదా. ఓహో వీడికి ఇదోటుందా? వాడేసుకుంటా. సుబ్బు, నువ్వు చేసింది మాత్రం ముమ్మాటికి తప్పు. ఒంటరిగా పడుకుని ఆడదాని గదిలోకి అర్ధరాత్రి పూట వస్తావా? అడిగేవాళ్ళు లేరనుకున్నావా? అది కాదు పొద్దు. సరే సరే, ఈ విషయం ఇక్కడితో అందరూ మర్చిపోండి. అక్క పోతే ఈ విషయం ఎవరు చెప్పకూడదు. చెక్కడి, నువ్వు వెళ్ళు వెళ్ళు. నీ పని తర్వాత చెప్తా. దిష్టి బొమ్మలు చూస్తారండి, వెళ్ళండి. సరే పద. ఐసో పైన దోమలు కుడుతున్నాయి, కిందకి పోదామా? నువ్వు కూడా వెళ్ళు. వెళ్తున్నా. అప్పు ఇలా కుమ్మేసేంటారు బాబు. పాపం సుబ్బు అన్యాయంగా బలైపోయాడు. నన్ను చాలా సార్లు కాపాడాడు. ఫ్యూచర్ లో కూడా అవసరమైతే వాడుకుందాం.